చాలు. అన్నం పలానోడే పెట్టాలనేది కోరుకోవడం చాలా స్వార్థం. అలాగే వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. 365 రోజుల్లో ఆయన బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఏకైక మగాడు మా పిఠాపురం నియోజకవర్గం, మా ఎమ్మెల్యే ప్రతి ఓడు కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ వాడు కూడా చాలా బాగుంది చెప్తున్నాడు. కళ్యాణ్ గారు 1,00,000 కాకుండా 1,50,000 ఓట్లతో మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటాయి. నమస్తే సార్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది సార్? గత 20 సంవత్సరాల్లో చేసిన ఎమ్మెల్యేల కంటే 2 సంవత్సరాలు పరిపాలన చేసిన కళ్యాణ్ గారి అభివృద్ధి చాలా బాగుందండి. ఎందుకంటే ఒకటే విషయం చెప్తాను, పిఠాపురం పశువుల సంతకి వెళ్తే కిందకి బూడిది మట్టి తప్ప ఇంకేం వండుకున్నది కదా. అలాంటిది పిఠాపురం పశువుల సంతకి వెళ్తే అక్కడ ఇక్కడే మనకి పశువులు వెళ్తున్నాయి, ఆ రైతులను అడిగి చెప్తారు అక్కడ నిర్మించిన స్ట్రక్చర్ ఎలా ఉందో. అలాగే అతి ముఖ్యంగా పిఠాపురం ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా భయం. ఇప్పుడు పిఠాపురం అదే గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ ఆయన నిర్మాణాన్ని చేపట్టారు. అంటే ఇది ఒక 6 నెలలు సంవత్సరాలు పూర్తి అవ్వచ్చు. అంటే ఆ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. అలాగే అతి ముఖ్యంగా ఇక్కడ మేము గొల్లపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం, పట్టణం నుంచి. ఇదే గొల్లపురం పట్టణంలో నేను 90 సీడ్ ఇప్పుడు వచ్చి గొల్లపురం బస్ స్టాండ్ అన్న పేరు తప్ప బస్సు అవడం ఇప్పుడు వచ్చి వల్ల ఇవాళ అక్కడికి వెళ్ళి చూస్తే పిఠాపురం బస్ స్టాండ్ దాటిన తర్వాత గొల్లపురం బస్ స్టాండ్ పెద్దది, అంటే టౌన్ కాబట్టి. అదే గొల్లపురం పట్టణంలో ఈ రోజు గొల్లపురంలో బస్ స్టాండ్ బస్సు ఆగడం, ప్రజలు వెళ్ళడం చాలా ఆనందంగా ఉన్నమాట. ఇదే ఇక్కడ నుంచి ఏంటంటే సుబ్బారాయుడు ప్రాజెక్ట్ నుంచి వచ్చే కాలువ ఇది. ఇదే సుబ్బారాయుడు ప్రాజెక్ట్ నుంచి వచ్చే కాలువ గొల్లపురంకి అతి ముఖ్యంగా మనం ముంపు ప్రాంతానికి గురయ్యే కాలువ ఇది అనమాట. ఇదే కాలువ నుంచి గత తాలూకు ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చింది. కానీ ఇది ఇళ్ల స్థలాలు ఇచ్చింది కానీ ఇక్కడ రోడ్డు నిర్మాణం అనేది, బ్రిడ్జి నిర్మాణం అనేది జరగలేదు. కానీ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, కళ్యాణ్ గారు చూసిన తర్వాత, ఆయన వచ్చిన 365 రోజుల్లో ఆయన వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. ఒకటే మాట, వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. 365 రోజుల్లో ఆయన బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆయన ప్రజలు వెళ్ళడం సుఖవంతంగా జరుగుతుంది కూడా. అలాగే అతి ముఖ్యంగా ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఎలక్ట్రీషియన్ పైనుంచి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. ఆయనకి మనసు చాలా చిన్నగా సొంత డబ్బులతో ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్ట్రీషియన్ అందరికీ కిట్లు పంపించడం జరిగింది. అతి ముఖ్యంగా రాఖీ పౌర్ణమి నాడు వితంతువులైన మహిళలకి సొంత అన్నగా భావించి ఆయన సొంత డబ్బులతో చీరలు పంపించడం జరిగింది. అదే గురు పూజ నాడు కూడా టీచర్స్ కి, పిల్లలకి చదువులు చెప్పే టీచర్స్ కూడా ఆయన సొంత డబ్బులతో బట్టలు ఇవ్వడం జరిగింది. అంటే నేను చెప్పదలసింది ఏంటంటే 20 సంవత్సరాల్లో పక్కన పెడితే ఈ 20 సంవత్సరాల్లో కూడా ఈ అభివృద్ధి జరగలేదు. 20 సంవత్సరాలకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ సంబంధించి సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, పశు సంతలు కానీ, హాస్పిటల్ కానీ, కోస్టల్ కారిడార్, ముఖ్యంగా కోస్టల్ కారిడార్, మనం ఉప్పాడ కోస్టల్ కారిడార్ నుంచి మాట్లాడితే 320 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేవలం ఏకైక మగాడు మా పిఠాపురం నియోజకవర్గం, మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన తీసుకొచ్చి రాగలిగింది. ఈ 2 సంవత్సరాలైనా ఎంత అభివృద్ధి చేసిన ఇంకా 3 సంవత్సరాలు ఉంది మాకు. నిజంగా 3 సంవత్సరాలు ఉంది. మేము చాలా సంతోషంగా మాకు ఒక కార్యకర్త గాని, ఒక అభిమాని గాని పక్కన పెడితే ఆయనకి ఎవరైనా ఒకటే. సామాన్య మానవుడు ఏ విధంగా జీవించాలనుకుంటున్నాడో పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి చూడగలిగితే చాలు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గానికి రావట్లేదు, ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు అన్నారు. వాటిని ఒక్కటండి, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెడితే చాలు. అన్నం పలానోడే పెట్టాలనేది కోరుకోవడం చాలా స్వార్థం. అలాగే నాకు పిఠాపురం నియోజకవర్గంలో నాకు అభివృద్ధి కావాలి, పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాలి, పవన్ కళ్యాణే పూజ చేయాలని నాకు అలాంటివి ఏం లేదు. ఒక సామాన్య వ్యక్తిగా పిఠాపురం నియోజకవర్గం నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ పూజ చేస్తే, సంతోషాపన చేస్తే నాకు బ్రిడ్జి రావాలనేది నాకు వద్దు. నేను నడాలి కాబట్టి నాకు బ్రిడ్జి కావాలి, నేను నడాలి కాబట్టి నాకు రోడ్డు కావాలి, నాకు వైద్యం కావాలి కాబట్టి నాకు హాస్పిటల్ కావాలి. ఇవన్నీ నాకు కళ్యాణ్ గారు చేస్తారు. కళ్యాణ్ గారు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. ఇంకొకటి, కళ్యాణ్ గారిని దూరం నుంచి చూసే ఆనందించే వ్యక్తులు నేను ఒకనే. ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. వస్తే చాలా ఆనందం, రాకపోతే ఇంకా ఆనందం. పిఠాపురం నియోజకవర్గంలో కళ్యాణ్ గారి అభివృద్ధి ఎలా ఉంది? కళ్యాణ్ గారి అభివృద్ధి చెప్పుకునే తెలియలేదండి. ప్రతి ఓడు కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ వాడు కూడా చాలా బాగుంది చెప్తున్నాడు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాడు కూడా ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీలో ఎప్పుడు చేయలేని రీతిలో మన వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఉన్న సార్ ఇలాంటి చిన్న చిన్న పనులు అవ్వవు. బ్రిడ్జీలు చిన్న చిన్న పనులు తప్పించి ఇలాంటి పెద్ద పెద్ద బ్రిడ్జీలు కానీ, పెద్ద పెద్ద వే బ్రిడ్జీలు కానీ, మామూలుగా ఇలాగా సూరంపేట బ్రిడ్జి కానీ, ఈ బ్రిడ్జీలు కానీ ఇలాంటి కోట్ల పనులు అవ్వాలంటే అవ్వవు. ఈ తీరులో పనిచేయాలంటే మన డిప్యూటీ సీఎం తప్పించి ఎవరు చేయలేరు అన్న రీతిలో మాట్లాడుకుంటున్నారు వేరే పార్టీ కూడా. ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తే మీకు పనితీరు ఏ విధంగా ఉంది? మన పిఠాపురం కాన్స్టిట్యూషన్ లో అయితే ప్రభుత్వ అధికారులు కూడా చాలా బాగా, మన డిప్యూటీ సీఎం గారు పేరు చెప్పగానే మన కాన్స్టిట్యూషన్ కూడా బాగా పనితీరు చాలా వెరీ వెల్ గా చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రీఎలక్షన్ జరిగితే కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఇమీడియట్ గా ఎలక్షన్ పెట్టినా కళ్యాణ్ గారు 1,00,000 కాకుండా 1,50,000 ఓట్లతో మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటాయి. ఇప్పుడు మన రాజ్యాంగం మొదలైన కాడి నుంచి
పరిపాలన జరిగిన కాడి నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు పరిపాలన చేశారు కదా, ఆ ఎమ్మెల్యేలకి కళ్యాణ్ గారికి ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉందా? 100% వ్యత్యాసం ఉందండి. గత ఎమ్మెల్యే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము బ్రిడ్జి కోసం కలెక్టర్ ఆఫీస్ 4 సార్లు తిరిగామండి. 4 సార్లు తిరిగి సరే కనీసం బ్రిడ్జి పర్మిషన్ కూడా లేదని చెప్పారండి. అటు పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన మరుక్షణం 3వ రోజే 3 కోట్లు శాంక్షన్ చేసి కూడా వెంటనే పర్మిషన్ లేని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ లేని దాంట్లో బ్రిడ్జి వెంటనే శాంక్షన్ చేసి కూడా 3 కోట్లు శాంక్షన్ చేసి కూడా బ్రిడ్జి వరకు స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మీ దగ్గర రాలేకపోతున్నారు అన్న చిన్న వాగ్దాటి వినబడుతుంది. కళ్యాణ్ గారు ఇక్కడ రావట్లేదు, ఉండట్లేదు అన్నదాన్ని మీ అభిప్రాయం ఏంటి? కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా 3-4 శాఖల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాకపోయినా వాళ్ళ ప్రత్యర్థులు అనుక్షణం మంగళగిరి నుంచి అయితేనో కేంద్రం ఐటీ డిపార్ట్మెంట్ అయితేనో వేరు డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ కూడా పరిశీలించి వేరు శాఖల్లో ఉంటున్నారు. ఉండి అన్ని పనులు కూడా సక్రమంగా వేగవంతం చేస్తున్నారు.